ఇది విల్లా ఎంట్రన్స్ వస్తుందండి. ఇది పార్కింగ్ స్పేస్ ఫ్రంట్ సైడ్. ఇది కాకుండా మీకు సెట్ బ్యాక్ ఉంటుంది. ఇది సెట్ బ్యాక్, సైడ్ సెట్ బ్యాక్. రెండు విల్లాస్ మధ్యలో సెట్ బ్యాక్ వచ్చేసి ఇదండి, చూడొచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పక్కన విల్లాస్ కూడా మీకు చూసినట్లయితే ఇది ఫ్రంట్ సైడ్ సెట్ బ్యాక్, ఆల్మోస్ట్ 16-17 ఫీట్ స్పేస్ అనేది ఉంది. ఇది పార్కింగ్ స్పేస్ అండి. కంఫర్టబుల్గా 2 కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ముందు సైడ్ కూడా ఇంకెవరు ఉండరు కాబట్టి మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కార్స్ ఉంటే ఇంకొక 2 కార్స్ కానీ 3 కార్స్ కానీ 4 కార్స్ అంటే మొత్తం మీకు ఒక 5 కార్స్ ఉన్నా యూ కెన్ కంఫర్టబుల్లీ పార్క్ ఎట్ యువర్ విల్లా అండి. ఇది ఫ్రంట్ సైడ్ డెక్ ఏరియా, అంటే డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. డెక్ ఏరియా, ఇది ఫ్రంట్ సెట్ బ్యాక్. ఇది నేమ్ బోర్డ్ స్పేస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మస్కిటో మెస్ నెట్ డోర్ కూడా ఉంది. అలాగే ఎంట్రన్స్ చూస్తే మీకు ఇంటీరియర్స్ అని చాలా బాగుంది. ఇది స్టేర్ కేస్ అండి అప్ వెళ్ళడానికి. అలాగే ఇక్కడ ఒక పౌడర్ రూమ్ కూడా ఉంటుంది. నేను మీకు లివింగ్ ఏరియా చూపిస్తాను. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. ఇది మనకు ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ లివింగ్ ఏరియా. 2 ఫ్యాన్స్ ఉన్నాయి, 1 ఏసీ ఉన్నది. సో ఇది కంప్లీట్లీ విత్ ఇంటీరియర్ ఫర్ సేల్ అండి. ప్రైస్ వచ్చేసి 6.66 crores అనమాట. 6.66 crores చెప్తున్నారు. చాలా లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంది ప్రైస్లో. ఇది బ్యాక్ సైడ్ మళ్ళీ డెక్ ఏరియా యాక్సెస్ ఉంది బ్యాక్ యార్డ్కి ఇక్కడ నుండి. ఇది చూస్తే మీరు బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి, కంప్లీట్గా గ్రీనరీతో ఉంది. ఇది అదర్ సైడ్ సెట్ బ్యాక్, అన్నీ కూడా ప్లాంట్స్ ఫుల్ కవర్ చేసేసింది. మీ బౌండరీ వాల్ అది కూడా చూసుకోవచ్చు. ఇది బౌండరీ వాల్. ఇదండి పప్పాయ ట్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ లివింగ్ స్పేస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ ఏరియాకి మూవ్ అవుతున్నాం. ఇక్కడ కూడా ఏసీ యూనిట్ ఉన్నది. ఇది డైనింగ్ టేబుల్, 6 సీటర్ డైనింగ్ టేబుల్ ఉన్నది ఇక్కడ. ఇక్కడ నుంచి కూడా మీరు అవుట్ సైడ్ ఎలా అంటే దర్ ఇస్ ఎ డెక్ స్పేస్ అండి. మళ్ళీ మీకు అవుట్ సైడ్ నుంచి కూడా చూపించాను నేను. ఇది వచ్చేసి మనకు కిచెన్ వస్తుందండి. వెరీ స్పేసియస్ కిచెన్. విల్లా యాజ్ ఫర్ సేల్ ఉన్నది. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ నుంచి కూడా బ్యాక్ సైడ్ యాక్సెస్ ఉన్నదండి. ఈ డోరు లాక్ చేసి ఉంది. ఇది వచ్చేసి పేరెంట్స్ బెడ్రూమ్ అండి, గ్రౌండ్ లెవెల్లో. ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఏసీ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి, కాట్ ఉంది, ఇక్కడ ఒక విండో ఉంది. మీరు చూడొచ్చు స్పేసియస్గా ఉంది బెడ్రూమ్ కూడా ఈ లెవెల్లో. అలాగే ఇక్కడ వాకింగ్ క్లోజెట్ ఏరియా అంటే వాళ్ళు ఎక్స్ట్రా స్టోరేజ్ కింద కన్వర్ట్ చేసుకున్నారు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వాకింగ్ క్లోజెట్ ఏరియా. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి డ్రై ఏరియా, అదర్ సైడ్ వచ్చేసి వెట్ ఏరియా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఫ్యామిలీ లివింగ్ ఏరియా వస్తుందండి.
ఇది టీవీ యూనిట్. ఇక్కడ కూడా లివింగ్ ఏరియాలో ఏసీ యూనిట్ ఉంది. అలాగే చాలా పెద్ద విండో ఉంది. అవుట్ సైడ్ వ్యూ బాగుంటుంది, స్ట్రీట్ వ్యూ ఉంటుంది మనకు. అలాగే లాన్ అదంతా కూడా కనిపిస్తుంది. సూపర్ బండి ఇది. ఇది బాల్కనీ యాక్సెస్కి విండో అండి. ఇది డోర్ ఉంది ఇక్కడ. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రమ్ లివింగ్ నుంచి బిగ్ బాల్కనీ యాక్సెస్. వెరీ బిగ్ బాల్కనీ. ఇది వచ్చేసి వ్యూ అండి బాల్కనీ నుంచి. అది రాజపుష్ప ల్యాండ్ అండి. ఫ్యూచర్లో ఏదైనా ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అక్కడ. బట్ సెట్ బ్యాక్స్ ఉంటాయి, మధ్యలో రోడ్ అలా ఉంది, స్పేస్ ఉంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తాను నేను మీకు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకు 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, గ్రౌండ్లో ఒక బెడ్రూమ్, టోటల్గా 4 బెడ్రూమ్స్. ఇది మాస్టర్. ఇట్ ఈస్ వెరీ స్పేసియస్ వన్. మాస్టర్లో కూడా మీరు చూసినట్టయితే ఏసీ యూనిట్ ఉన్నది. ఫుల్ వాల్ కబోర్డ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ వాళ్ళు మాస్టర్లో. మాస్టర్లో 2 విండోస్ ఉన్నాయి, కార్నర్కి ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది. జనరేటర్స్ అది ఇది. అక్కడ అదర్ సైడ్ మనకు వ్యూ ఫ్యూచర్ ఏం బ్లాక్ అయ్యేటట్లేదు. విల్లా గుడ్ కండిషన్లో ఉన్నదండి, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తలేవు. ఇది వార్డ్రోబ్ స్పేస్ మాస్టర్ బెడ్రూమ్లో. బాత్ టబ్ కూడా ఉన్నదండి. ఇది సెకండ్ బెడ్రూము ఈ లెవెల్. యాక్చువల్లీ వాళ్ళు ఆఫీస్ రూమ్ కింద యూజ్ చేసుకున్నట్టున్నారు. ఓనర్ వివరాల గురించి, ప్రైజింగ్ నెగోషియేషన్ గురించి, విల్లా విజిట్ గురించి డిస్ప్లే పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చేసి కంప్లీట్గా కబోర్డ్స్ ఉన్నాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఇది విత్ అటాచ్ వాష్రూమ్ అండి. గ్లాస్ పార్టిషన్ కూడా ఉన్నది. ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ ఉంది ఇక్కడ. వెరీ బిగ్గర్ వన్. ఇది థర్డ్ బెడ్రూమ్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, పేరెంట్స్ బెడ్రూమ్. అలాగే టోటల్ కంప్లీట్గా 4 బెడ్రూమ్ ఇది. ఇది చాలా స్పేసియస్ వన్. యాక్చువల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్, 2 చిల్డ్రన్స్ ఉంటే అకామిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు కంప్యూటర్ టేబుల్, ఇదంతా స్పేస్ కాకుండా, వాకింగ్ క్లోజెట్ ఏరియా కాకుండా కూడా పెట్టేసిన తర్వాత చాలా స్పేసియస్గా ఉంది. ఈ వైపు నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత స్పేసియస్. ఆల్మోస్ట్ డోర్ తర్వాత ఇంకొక బెడ్ వేసుకోవచ్చు అనమాట, అంత పెద్ద స్పేస్ అనేది ఉన్నది. 2 ఫ్యాన్స్ ఉన్నాయి, 1 ఏసీ ఉన్నది ఈ రూమ్లో కూడా. ఇది వచ్చేసి మనకు వాకింగ్ క్లోజెట్ ఏరియా, అలాగే అటాచ్ వాష్రూమ్, గ్లాస్ పార్టిషన్ ఉంది, వెట్ అండ్ డ్రై ఏరియా. ఈ బెడ్రూమ్కి ఒక బాల్కనీ కూడా ఉన్నది. ఇది బ్యాక్ యార్డ్ వ్యూ ఉంటుంది. నెట్ కూడా ఉంది ఇక్కడ, మీరు చూడవచ్చు. ఇది వ్యూ ఫ్రమ్ దిస్ బాల్కనీ. పైకి స్టేర్ కేస్ అండి.
ఫస్ట్ ఫ్లోర్కి ఫ్యామిలీ లివింగ్ ఇది. సెకండ్ ఫ్లోర్కి మనం స్టెప్స్ ద్వారా వెళ్తున్నాం. ఇది కంప్లీట్గా స్టేర్ కేసెస్ వ్యూ. స్పష్టంగా చూడవచ్చు మీరు ఇలా ముందు భాగము కంప్లీట్గా. ఇదంతా కూడా టెర్రస్ అండి. ఇక్కడ కూడా ట్యాప్ ఉంది. ఇది కంప్లీట్ వ్యూ. ఇది కంప్లీట్ టెర్రస్ వ్యూ అండి. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ అవి ఉంటాయి. సో పైన కూడా టెర్రస్ కూడా ఇది కవర్ చేశారు, క్లోత్స్ అవన్నీ డ్రై చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ఇన్ హైదరాబాద్.